ఏలేశ్వరం గుట్టకి వెళ్ళే ముందు అయితే ఊర్లో ఉన్న శివాలయంకి వెళ్ళి శివుని దర్శించుకొని అక్కడి నుంచి అనుపుకు అయితే స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి బోట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇట్లా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అమ్మతోడు గుడికి వెళ్తుంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉంటే నాకు ఫస్ట్ టైం తెలుస్తుంది. అది ఐలాండ్ కాబట్టి ఎప్పుడు లేకుండా వెళ్తుంటే ఇంకా దూరం తిరిగిపోతుంది. ఇక్కడ నుంచి బోట్లు ఉంటాయి. బోట్లలో నుంచి అక్కడ దూరం ఒక కొండ ఉంటుంది. ఆ కొండ పైన శివుడు కూడా ఉంటుంది. ఆ కొండల్లోకి వెళ్ళాలి. అనుపూర్ నుంచి ఏలేశ్వరం కొండకి వెళ్ళాలంటే ఇలా ఏపీ టూరిజంవి బోట్స్ ఉంటాయి. వీటిలో 1.5 hour జర్నీ చేస్తే మనం ఏలేశ్వరం కొండకు అనేది వెళ్తాం అన్నమాట. అక్కడ కనిపిస్తున్న టెంట్లో బోట్కి టికెట్స్ తీసుకొని ఇక్కడ క్యూలో నించొని బోట్లోకి ఎక్కాలన్నమాట. శంకర్ ఏలేశ్వరం మల్లన్న టెంపుల్, శివుడి గుడి అక్కడ పైన ఉంటుంది. అక్కడ ఆ దారి చూపిస్తుంది కదా, అక్కడ ట్రెక్కింగ్ చేసుకుంటూ ఎక్కాల్సి వస్తుంది. ఏమవుతుందో మొత్తం శివయ్య చేతిలో ఉంది. మనుషులు చూడండి ఎట్లా చీమలక అనిపిస్తుందో. ఆ దారిలోకి వెళ్ళి జారి కింద పడితే కొండ మీద ఉన్న శివయ్య దగ్గర కాదు, డైరెక్ట్ పై శివయ్య దగ్గరికి వెళ్తాం. అంత డేంజర్ ఉంది దారి. పైన 2 కొండలు చూస్తే మీకు నంది పైన ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంటుంది. కనపడుతుందా అక్కడ బోటు దిగి అక్కడి నుంచి కొండ పైకి అక్కడ ఆ దారి ఒక మీకు లైన్ తీరు కనిపిస్తుందా, అట్లా నడుచుకుంటూ పైన శివుడు గుడి బయటకు ఉంది చిన్నగా, అక్కడికి వెళ్ళాలి. 365 daysలో ఇది ఒక్కరోజే ఓన్లీ మహాశివరాత్రికి ఓపెన్ ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర ఎక్కడెక్కడి నుంచి వస్తారు శివుని దర్శించుకోవడానికి. టైం వచ్చి 10:30 అయింది. మనం కొండ ఎక్కేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. చాలామంది ఘోరం ఉన్నారు ఇక్కడ, క్రౌడ్ అయితే. లిటరల్ ఇట్లా నడవనికి రూట్ వస్తే కాలుతున్నాయి ఫుల్. ఈ కొండ మొత్తం ఎక్కాలి. ఓం నమ శివాయ. ఇప్పుడే ట్రెక్ స్టార్ట్ అయింది. కొంచెం దూరంకి చాలా దమ్ అవుతుంది, కానీ ఎన్ని కష్టాలైనా ఆ శివయ్య కోసం కూడా వచ్చి అనిపిస్తుంది. అడుగు అయితే ఎండలకి తడబడుతుంది. ఇంకా చాలా ఉంది కొండెక్కేది. భక్తులందరూ అప్పుడే దర్శించుకొని వస్తున్నారు. తేజ ఎలా ఉందిరా? మాటమాటిక్ అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఎలా ఉంది? నడవనికి రావట్లేదు, మొత్తం ఘోరం ఉన్నది. మొత్తం ఎంత స్లిప్పీ ఉందంటే చూడండి మీరే. ఇక్కడ ఇంకా చాలా ఉంది ఎక్కేది కొండ. ఒక్కసారన్నా లైఫ్లో ఒక్కసారన్నా ఈ మల్లన్న కొండ గుట్టెక్కండి, శివుడు వాల్యూ అప్పుడు అర్థమవుతుంది. ఒక్కసారి లైఫ్లో ఎక్కువ టైం అనిపిస్తుందా? 10:39కి స్టార్ట్ అయితే 11:21కి ఎక్కినాం. దగ్గర 1 hour ట్రెక్కింగ్ టు సీ దిస్ వ్యూ. ఒక్కసారి అడ్డు ఆ మహాశివుని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో చిన్న పిల్లలతో సహా వస్తున్నారు. బయట చాలామంది సగం వాటర్ తాగి సగం బాటిల్ అంతే పడేస్తారు. ఒక్కసారి నువ్వు కొండెక్కు బ్రో, నీకు చిన్న వాటర్ ప్యాకెట్ వాల్యూ కూడా తెలుస్తుంది. స్టార్ట్ అయింది ఇక్కడ, అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చింది. ఎంత దూరం ట్రెక్కింగ్ చేసుకుంటా ఎక్కడమే రిస్క్ అనుకుంటే దిగడం ఇంకా రిస్క్. జారి పడితే డైరెక్ట్ అక్కడికే. వచ్చిర్రో వాళ్ళందరికీ ఇక్కడ అన్నదానం పెడతారు. ఎంతమంది రాని అందరికి ఇక్కడే అన్నదానాలు.
భక్తులందరికీ పప్పు స్వీట్ వంకాయ వేస్తున్నారు. సాయి తేజ్ అన్న కూడా లాగెత్తున్నారు. అయితే ఒక్కొక్కరి మామూలు లేవు, మొత్తం నిప్పుల మీద నడిచినట్టే ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయమమ్మా.